భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు అధ్యక్ష, కానీ ఈ ప్రభుత్వం మాత్రం భూముల చుట్టే తిరుగుతుంది అధ్యక్ష. విశ్వంలో భూమి మనుగడ సాగించాలంటే సూర్యుడి చుట్టూ తిరగాలి, కానీ ఈ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే మాత్రం భూముల అమ్మకాల చుట్టే తిరగాలి అధ్యక్ష. మూసీ పునరుజ్జీవనం పేరుతో భూములు, హిల్ట్ పాలసీ పేరుతో భూములు, ఫోర్త్ సిటీ పేరుతో భూములు, ఎక్కడ చూసి లగచర్ల పేరుతో భూములు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అదేంది మన అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూములు, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు, ఎక్కడ చూసినా భూమి 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 భూమే తప్ప సామాన్యులు లేరు, వాళ్ళ బతుకులు లేరు అధ్యక్ష. మనుషుల ఆవాసాలను మాత్రమే కాదు అధ్యక్ష, నెమళ్ళ జింకల ఆవాసాలను కూడా కబళించబోతే కోర్టు మొట్టికాయలు వేసింది. సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూములను కబళించడానికి ఈ ప్రభుత్వం పడ్డ తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలు చూసారు అధ్యక్ష. అంటే దుఃఖం అనిపిస్తుందంటే అధ్యక్ష, ఒక ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఆర్తనాదాలు ఆక్రందనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రోజు మనం సోషల్ మీడియాలో ఆ వీడియోలు చూస్తుంటే ఎంత దుఃఖం అనిపిస్తుందంటే, నేను ఆ హైడ్రా పేరిట జరుగుతున్న ఈ ఇండ్ల విధ్వంసం, పేదవాళ్ళ ఇండ్ల విధ్వంసం అధ్యక్ష, వాళ్ళకి కనీసం నోటీసు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా మన వెలుగుమట్లలో జరిగింది అధ్యక్ష, కనీసం నోటీసులు ఇవ్వలేదు. అక్రమమని కూల్చేసారు అధ్యక్ష, తర్వాత మళ్ళీ సక్రమం అట. నిన్న అక్రమమైంది, వాళ్ళ సక్రమమైందట. మరి ఎందుకు వాళ్ళ ట్రౌమా అనుభవించినట్టు? సున్నం చెరువులు అధ్యక్ష, పాపం అక్కడ వాళ్ళ ఇళ్ళు కూలగొడుతుంటే నేను అక్కడ ఒక బిడ్డ, ఒక కూలి బిడ్డ, ఆయన చెప్తున్న మాటలు విని నేను ఈ పాట రాసుకున్నాను అధ్యక్ష. పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్య, కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో, కండలు కంకరగా మార్చి సెమట నెసిమిటిగా ఊసి, 20 ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు, కండ్ల ముందే కూర్చినది కాంగిరేసు సర్కారు, కనికరమన్నది లేని కరకురాతి గుండె తీరు, పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు. అధ్యక్ష, నేను చెప్తున్నది సమాజం చూసింది అధ్యక్ష, కల్పిత కథ కాదు అధ్యక్ష, ప్రజల కన్నీటికి అక్షరాల రూపం అధ్యక్ష. ఇది పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు, పోరగాండ్ల పుస్తకాలు తెచ్చుకోనియలేదు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినారు, అయ్యవ్వల ఫోట్వగూడ దుమ్ములగలిపేసినారు, బట్టల సందుగను కూడా మట్టిలగలిపేసినారు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినారు, కాంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే. ఆయన మాట్లాడిన మాటకు అక్షర రూపం ఇచ్చేసి, వేటగాని వలల జిక్కి వల 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 ఏడ్సుడాయే. ఇది నేను వాళ్ళ కన్నీడు, ఆ వీడియోలు వింటూ వాళ్ళ బాధని సానుభూతితోని రాసుకున్నటువంటి అధ్యక్ష. ఇవాళ గాంధీజీ పేరున అధ్యక్ష, గాంధీజీ ఏం కోరుకున్నాడు అధ్యక్ష? అంత్యోదయ సిద్ధాంత ప్రకారం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్న పేదవాడికి మేలు చేసేదిగా ఉండాలి అని గాంధీజీ కోరుకున్నారు అధ్యక్ష. నేను మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, మీరేదైనా పని తలపెట్టినప్పుడు మీకు తెలిసిన అత్యంత పేదవాడి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి, మీరు చేయబోయే పని ఆ పేదవాడికి ఏ రకంగా ఉపయోగపడుతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని గాంధీ గారు చెప్పారు అధ్యక్ష. బ్యూటిఫికేషన్ కోసం ఇండ్లు కూలగొడుతున్నారు అధ్యక్ష, బ్యూటిఫికేషన్. మరి ఒకవైపు ఏమో ఆ నదీ తీరంలో కట్టడాలు ఉండొద్దంటారు, కట్టడాలు ఉండడం వల్ల కాలుష్యం అంటారు, కట్టడాలు ఉండడం వల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటారు. మళ్ళీ అక్కడనే నైట్ లైఫ్ వస్తుంది, హోటళ్ళు వస్తాయి. ఈ నైట్ లైఫ్ ఏందో, ఈ నైట్ బజార్లు ఏమిటో, ఇది ఏ రకమైనటువంటి సంస్కృతికి దారితీస్తుందో వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను అధ్యక్ష. గాంధీజీ గారి దృష్టిలో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మనుషుల ప్రాథమిక అవసరాలైన గూడును కాదని స్మారకాలకు ప్రాధాన్యత ఇవ్వడం గాంధేయవాదం అనిపించుకోదు అధ్యక్ష. నేను ముఖ్యంగా కల్చరల్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష, గాంధీ గారి స్మారకాలు విగ్రహాలు ఏమైనా కానీ వచ్చాయని అధ్యక్ష, ఇంత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ వారసత్వ పార్టీగా చెప్పుకుంటారు. గాంధీ వర్క్స్ అధ్యక్ష, ఇంగ్లీష్లో ఉన్నాయి గాంధీ వర్క్స్, ఇప్పటివరకు తెలుగు చేసిన వాళ్ళు లేరు అధ్యక్ష. గొప్ప సాహిత్యం ఉంది అధ్యక్ష, గాంధీ రాసింది 1000 పేజీల సాహిత్యం ఉంది, దాన్ని ఇవాటి వరకు తెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు లేరు. అటువంటి గొప్ప పని చేస్తే గాంధీ స్ఫూర్తి ఎక్కువగా ప్రజల్లోకి ప్రవహిస్తుంది అధ్యక్ష. ఆ పని చేయాలని చెప్పి నేను వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.
ఇక మూసి పునరుజ్జీవం కోసం తెస్తామంటున్న 2.5 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పకుండానే కాళేశ్వరం ప్రాధాన్యతను వారే చాటిన అధ్యక్ష. అవి కాళేశ్వరం నీళ్లే కదా అధ్యక్ష, గోదావరి నీళ్లే కదా, కూలేశ్వరం అన్నారు కదా. మరి మూసి కోసం తెస్తామంటున్న 2.5 టీఎంసీల నీరు ఎక్కడిది అధ్యక్ష? ఆకాశం నుంచి ఊడిపడుతుందా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోకుండా, మల్లన్న సాగర్ లేకుండా గాలిలో తేలైతే నీళ్లు రావు కదా అధ్యక్ష. ఎట్లా అనుసంధానం చేస్తారు? గండిపేటకు కావచ్చు, మిగతా వాటికి కావచ్చు. కాళేశ్వరం ప్రాముఖ్యతను దాచిపెట్టి గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పిస్తారు అధ్యక్ష. మల్లన్న సాగర్ అనే పేరు రానియలేదు అధ్యక్ష. దాంట్లో గోదావరి నీళ్ళను వాడుకుంటూ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటూ కాళేశ్వరం పేరెత్తడానికి ఎందుకు భయం? మూసి పునరుజ్జీవనం కోసం గోదావరి నీళ్ళంతా తెస్తామంటున్నారు, మల్లన్న సాగర్ అని పేరు రాయడానికి ఎందుకు మనసు రాదు? కుప్పకూలిపోయిందని మీరు ప్రచారం చేసిన కాళేశ్వరం జలాలతోనే కదా ఈ అనుసంధానం. మల్లన్న సాగర్ నీరు కావాలి కానీ పేరొద్దు అధ్యక్ష. సత్యం నిప్పులాంటిది అధ్యక్ష, అడుగడుగునా సత్యం వెంటాడుతూనే ఉంటుంది. ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే విధంగా గవర్నర్ నోట పలికించిన ఈ డొల్ల ప్రసంగాన్ని నేను తిరస్కరిస్తున్నాను. అట్టపర్వతం పట్టుకున్న వాళ్ళల్లా హనుమంతులు కాదు అధ్యక్ష, నెమలీక పెట్టుకున్న వాళ్ళంతా కృష్ణ పరమాత్మ కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి కూర్చులో కూర్చున్నంత మాత్రాన పనిమంతులు కాదు అధ్యక్ష.